తేడా ఏంటి, ప్రత్యేకత ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషత ఏంటి అని అంటే ఆయన త్యాగమును గురించి చెప్పాలి. ఈ రాత్రి మన జీవితాలలో మనం చెప్పగలుగుతున్నామా? యేసయ్య గొప్పతనం గురించి చెప్పగలుగుతున్నామా? యేసయ్య చేసిన మేలులను గురించి చెప్పగలుగుతున్నామా? నువ్వెందుకు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు ఎలాగును దేవుని నమ్ముకున్నావు అని అంటే ఏం చెప్పగలుగుతావు? ఆది అపోస్తలులు మాట్లాడుతూ అంటున్నారు, 3.5 సంవత్సరాలు మేము ఏ యేసునైతే ఎరిగి ఉన్నామో, ఏ యేసునైతే కన్నులారా మేము చూచామో, ఏ యేసునైతే 3.5 సంవత్సరాలు ఏ అడుగులలో అడుగులు వేస్తూ నడిచాయో, ఇదిగో ఆ జీవ వాక్యమునకు మేము సాక్షులం. కన్నవాటిని విన్నవాటిని మేము ఎరిగిన వాటికి ఆ నజరేయుడైన యేసుకి మేము సాక్షులం అంటున్నారు. దైవ జనాంగమా, వయసులో పెద్దలైన తల్లిదండ్రులారా, ఈ రాత్రి మన సాక్ష్యం ఎట్లాగును ఉంటుంది? దేవుని సన్నిధిలో మనం ఇచ్చే సాక్ష్యం ఎట్లాగును ఉంటుంది? ఎందుకు దేవుని మీరు నమ్ముకున్నారు అని అంటే దేనికోసమో అని కాదు. నన్ను అడిగితే ఆ యేసుతో నీకున్న అనుబంధం ఏంటి, ఎలాగును నువ్వు క్రైస్తవ్యంలోనికి వచ్చావు అని అంటే నేను ఒకటే చెప్తా, పాడైపోయిన జీవితాన్ని, ఎక్కడో రాలిపోయే జీవితాన్ని యేసుక్రీస్తు తన కృపచేత ఉదయ సేవకుని ద్వారా ప్రభు యొక్క ప్రేమ నాకు పరిచయం అయింది. అంతేకాకుండా 13 ఏళ్ల తర్వాత, పెండ్లైన 13 ఏళ్ళకి బిడ్డలు లేని జీవితానికి బిడ్డలను ఇచ్చిన దేవుడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలులు, నీ బ్రతుకులో ప్రభు చేసిన గొప్ప కార్యాలు ఏమన్నా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? అవంటుంది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునికున్న విశేషత ఏంటని మిగిలిన వాళ్ళు చెలికత్తెలు అడిగితే ఆమె మాట్లాడుతూ అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, తెల్లనివాడు, పరిశుద్ధుడు, కానీ అదుగు ఆయన రత్నవర్ణుడుగా ఎరిపెక్కిన అనుభవాలతో మార్చబడ్డాడు, సిలువ శ్రమలకు అప్పగించబడ్డాడు అని అంటున్నాడు. దైవ జనాంగమా,